తమ వార్డు కౌన్సిలర్ మాత్రమే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారని, వార్డు ప్రజలందరూ బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు వెంటే ఉన్నారని సిద్దిపేట 37వ వార్డు బీఆర్ఎస్ నాయకులు సాయి ప్రేమ్, సువర్ణలక్ష్మి అన్నారు. హరీష్ రావు పిలుపుతో తామంతా కష్టపడి పార్టీ టికెట్ పై సాకి బాలలక్ష్మి ఆనందను గెలిపిస్తే తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో చేరడం బాధాకరమన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు పార్టీలో ఉండి అనేక విధాలుగా లబ్ధి పొంది ఇప్పుడు పార్టీ మారడం ఏంటని ప్రశ్నించారు. తమ వార్డుకు హరీష్ రావు ఏ లోటు లేకుండా చూసుకున్నారని, దళిత బంధు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, సీసీ రోడ్లు ఇలా అన్ని రకాలుగా మంజూరు చేస్తూ వార్డు అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారని గుర్తు చేశారు. ఇప్పుడు వారి సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారి తమకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం సరికాదన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 37వ వార్డులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చాలా చాలా బాధాకరం అనిపిస్తుంది. 37వ వార్డు తమ్ముళ్ళందరూ ఏంటంటే ఉండి కౌన్సిలర్ షాకి బాలలక్ష్మి ఆనంద్ గారిని గెలిపిస్తే పాపం వీళ్ళందరికీ ఏం చెప్పకుండా, మా అందరికీ ఏం చెప్పకుండా, సీనియర్ వాళ్ళకి ఏం చెప్పకుండా పార్టీని వీడి వేరే పార్టీకి పోయేసరికి చాలా బాధపడుతున్నారు. వార్డు వాళ్ళు కూడా ఏమి చెప్పకుండా అసలు ఆయనకు మరి ఏం తక్కువైందో బీఆర్ఎస్ పార్టీలో మాకు అర్థం కాలేదు. దళిత బంధు వచ్చింది వార్డులో, డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, సీసీ రోడ్లు వచ్చినాయి. అన్ని విధాల హరీష్ అన్న మాకు సహాయం చేసిండు, వార్డుకు అభివృద్ధి చేసిండు. అయినా మరి ఆయన పార్టీని వీడి మధ్యలో వచ్చిండు, మధ్యలో పోయిండు. మేము బాగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన వెళ్ళినందుకు. హరీష్ అన్న లేకపోతే మాకు జీవితం లేదు అని చెప్పినటువంటి వ్యక్తులు ఈరోజు ఏ ముఖం పెట్టుకుని వాళ్ళ పార్టీకి వెళ్ళిరో ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శన చేసుకోవాలి. కరోనా కష్టకాలంలో ఉన్నప్పుడు హరీష్ అన్ననే మా దేవుడు, హరీష్ అన్న ద్వారానే యశోద హాస్పిటల్లో అడ్మిట్ అయితే హరీష్ అన్న దగ్గరుండి ఓఎస్డీ గారిని పంపించి అతని ఆరోగ్యాన్ని సంరక్షించి అతన్ని కాపాడిన విషయం దయచేసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అన్నం తిన్నాక ఇస్తరాకులో మన్ను పోసుకుంటే ఎవరికేం జరుగుతుంది అనేది వాళ్ళకి భవిష్యత్తులో తెలిసి వస్తుంది. దయచేసి ఇప్పటి నుంచి అయినా మీ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే మీరు వెళ్ళారు తప్ప ఏదో పార్టీకి అన్యాయం చేసిందని, పార్టీ మీకు ఇది చేయలేదు అది చేయలేదని కాకుండా ఖచ్చితంగా పార్టీ రానున్న రోజులలో పేద ప్రజల పక్షాన ఉంటుంది. వార్డు అభివృద్ధి సంక్షేమ పథకాలలో కూడా ఖచ్చితంగా కొట్లాడుతాము. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడైనా ప్రజల కోసమే ఉన్నాము, ఇప్పుడు ప్రతిపక్ష హోదాలనైనా కానీ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విషయంలో మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండి ఖచ్చితంగా మేము మా హరీష్ అన్న వెంటే ఉంటాం, మా బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాం. మా పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం.